కేసీఆర్ గారి నాయకత్వం కాళేశ్వరం జలప్రదాత కేసీఆర్ గారి నాయకత్వం కాళేశ్వరం జలప్రదాత కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కేసీఆర్ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమము సందర్భంలోనే నీళ్లు నిధులు నియామకాల మీద తెలంగాణ ఉద్యమము ప్రారంభమైంది. ఎక్కడైతే సమైక్య రాష్ట్రంలో గోదావరి నదులపైన అదేవిధంగా కృష్ణా నదులపైన ఇక్కడ మనకు సంబంధించినటువంటి జలాలు అందాలంటే ఇక్కడ డ్యాములు కట్టాలి, ఇక్కడ డ్యాములు కడితేనే తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు తెలంగాణ రైతాంగానికి చెందవలసినటువంటి సాగునీరును నిర్దాక్షిణ్యంగా తరలించకపోతున్నారనే దాంతోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమం ప్రారంభమైన నాటి నుండే గోదావరి జలాల హక్కులకై కేసీఆర్ గారు నాటి ఉద్యమ నాయకునిగా ప్రతి పల్లె తిరిగి రైతాంగాన్ని చైతన్యవంతం చేసినటువంటి సందర్భం కూడా మన కళ్ళ ముందు తేలాడుతున్నటువంటి సందర్భం. ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి నా రైతాంగానికి నీళ్ళిచ్చి రైతుల కాళ్ళు గడగాలనే ఒక గొప్ప దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు రాత్రింబవలు కష్టపడి ఈరోజు తెలంగాణకు వరప్రదాయిని అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ సహాయంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నామకరణం చేసేదైతే ఉందో దాన్ని రీడిజైన్ చేసి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుగా నామకరణం చేసి ఈరోజు రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి గొప్ప సంకల్పంతో కాంగ్రెస్ నాయకులు అరకొర నిధులతో ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో వేగవంతంగా 3.5 సంవత్సరాలనే ఈరోజు ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు ఎంఎంఆర్ శ్రీ రాయరాజేశ్వర ప్రాజెక్టు పైన ఉన్నాం. ఇది త్వరితగతిన కట్టినటువంటి సందర్భం. గతంలో ఇక్కడ కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థ అయినటువంటి వాళ్ళు ఇక్కడ కట్టినటువంటి కట్ట మొదటి సంవత్సరంలోనే తెగిపోయినటువంటి సందర్భం కూడా మనం అందరం కళ్ళారా చూసినాం. కానీ అప్పుడు కమిషన్ల పేరిట అప్పుడు మన కాంగ్రెస్ నాయకులను వేధించినటువంటి సందర్భం లేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి ఈరోజు ముఖ్యంగా మిట్ట ప్రాంతమైనటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా కానీ ఈరోజు ఇల్లంతకుంట మండలం కానీ ఈరోజు బెజ్జంకి మండలం కానీ ఇక్కడ పోతే బోయినపల్లి మండలం కానీ కాళేశ్వరం జలాలు ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో అంతకుముందు వాళ్ళు ప్రాణహిత చేవెలలో అనంతగిరి దగ్గర అన్నపూర్ణ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు అప్పుడు 1.5 TMC మాత్రమే ఉండే. ఎందుకు ఉండే అంటే కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి నీటిని తరలించకపోవాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని గురించి వాళ్ళు ఆలోచన చేయలే. కానీ కేసీఆర్ గారు రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 1.5 TMC ఉన్నటువంటి అన్నపూర్ణ ప్రాజెక్టును 3.5 TMCకి వేసి 2 TMCలు పెంచి ఇక్కడ ఉన్నటువంటి మెత్త ప్రాంతమైనటువంటి ఇల్లంతకుంట రైతాంగానికి అదేవిధంగా బెజ్జంకి రైతాంగానికి తిమ్మాపూర్ రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే ఇక్కడ నుండి మనం నీళ్ళు తీసుకుపోతున్నాం కానీ ఇక్కడ రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుంటే బాగుండదనే ఉద్దేశంతో ఈరోజు రీడిజైన్ చేసి 3.5 TMCలు పెంచి ఈరోజు అన్నపూర్ణ ప్రాజెక్టును కట్టి ఈరోజు సస్యశ్యామలం చేస్తున్నటువంటి ఇల్లంతకుంట మండలాన్ని మనకు కనబడుతున్నటువంటి సందర్భం. గతంలోనే మనం చూసినాం ఇక్కడ నెరలు పడిన నేరలు నల్లరేగళ్ళు ఇక్కడ నీళ్ళు లేక అల్లమాడిపోయినటువంటి రైతాంగాన్ని చూసినాం. కానీ కేసీఆర్ గారి కాళేశ్వరం జలాలతో యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి చేసుకొని రాత్రింబవలు కష్టపడి అప్పుడున్నటువంటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు కానీ నిద్ర లేకుండా ఇక్కడ రాత్రులు డ్యాముల విన్నే పడుకొని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టినటువంటి సందర్భాన్ని చూసినప్పుడు కూడా ఈ కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారి ప్రతిష్ట కాళేశ్వరంతో పెరిగిపోయింది. రైతులు కేసీఆర్ గారిని దేవులుగా చూస్తున్నారని చెప్పి ఒక కుటిల నీతితో కిటల బుద్ధితో కేసీఆర్ గారిని అబాస్ పాలు చేయాలి, అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాళేశ్వరం ప్రాజెక్టు ఒక 2 పిల్లర్లు కాలితే 1000 కిలోమీటర్లు ఉన్నటువంటి సొరంగ మార్గాలు కానీ 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు 1000 కిలోమీటర్ల కెనాళ్ళు బ్యారేజీలు ఇవన్నీ ఒక 2 పిల్లర్లకు క్రాకులు వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర ఇక్కడ జరిగిపోయింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందనే విధంగా ఈరోజు రైతాంగాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు కమిషన్ వేసి కేసీఆర్ గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 24 లక్షల నీళ్లు ఇస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును అప్రతిష్ట పాలు చేసే విధంగా ఈరోజు కమిషన్ పేరిట కేసీఆర్ గారిని విచారణ పిలవడం అనేది తెలంగాణ రైతాంగానికి అవమానం మేము భావిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టును కట్టిన వెంటనే
ఇక్కడ రైతాంగానికి నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భం మేము చూసినాం. ఎందుకంటే మండు టెండల్లో మత్తళ్ళు బాండేటువంటి చెరువులు చూసినాం, మత్తళ్ళు దుంకినటువంటి చెరువులు చూసినాం. కాబట్టి కేసీఆర్ గారిని అప్రదిష్ట పాలు చేస్తే అప్రదిష్ట పాలయ్యే వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు తెలంగాణ ప్రజల రైతుల గుండెల్లో చిరస్థాయిగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 2015లో తెలంగాణ రాకముందు, ఈ డ్యాములు కట్టకముందు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములకు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఉండే. కానీ కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చిన తర్వాత, డ్యాములు కట్టిన తర్వాత రైతులు రాజుగా చేయాలనే లక్ష్యంతో ఇలా 50 లక్షలు, కోటి రూపాయల ఎకరం పలుకుతుంది, 40 లక్షలకు ఎకరం పలుకుతుంది, కోటి రూపాయలకు రోడ్డు పండి కలుపుతుంది. అంటే కేవలం కాళేశ్వరం జలాలం, కాళేశ్వరం ప్రాజెక్టుతోనే గుర్తుంచుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకులకు మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ నాయకులు మతిలేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మతి తప్పి గతిలేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమి వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయక ఏదో కమిషన్ల పేరిట కాలయాపన చేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడికక్కడికి పోయినా, ఎక్కడి ఎమ్మెల్యేలు పోయినా, ఏ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ తిరిగినా గ్రామ సభ పేట ప్రజలు తిరస్కరించబడుతున్నారు. కాబట్టి ఈరోజు కమిషన్లు చేసి కేసీఆర్ను అప్రదిష్ట పాలు చేసి మైండ్ డైవర్ట్ చేయాలనే ఒక కుట్రలో భాగంగానే ఈ కమిషన్లు తప్ప వేరేది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో, రైతులు ముఖ్యంగా తెలంగాణ రైతాంగం గుండెల్లో చిరస్థాయిగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈరోజు ఒక దేవుని లెక్క ఉండడని చెప్పి ఈ సందర్భం భావిస్తూ ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ, కేసీఆర్కు ఏదైతే కమిషన్ పేరిట విచారణకు పిలుస్తూ ఉన్నారో దాని తీరు రాజరాజేశ్వర జలాశయం దగ్గర, ఈ సార్ కట్టించినటువంటి డ్యామ్ దగ్గర ఈరోజు వారికి పాలాభిషేకం చేసి రైతులతో చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. వీరందరికీ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.